హై నాకు తెలిసి ప్రతి ప్రభుత్వానికి రాయలసీమ అంటే ఒక 4 జిల్లాల ఓట్లు, ఒక 4 జిల్లాల సీట్లు, గట్టిగా అరిస్తే 4 మంత్రి పదవులు అంతే. రాయలసీమ డెవలప్మెంట్ కోసం కానీ, రాయలసీమ ముందుకెళ్ళటం కోసం కానీ, రాయలసీమ ప్రాంత ప్రజల అభివృద్ధి కానీ, విద్యార్థుల ఎదుగుదల కానీ నాకు తెలిసి ఏ గవర్నమెంట్కు పెద్దగా పట్టకపోవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఫర్ ఇట్స్ ఓన్ రీజన్స్ జ్యుడిషియల్ క్యాపిటల్ అని ప్రకటించింది కర్నూల్ని. చాలా సంతోషపడ్డాం. వాళ్ళ కారణాలు మా కర్మ, కేసుల మీద కేసులు వేయటము, ప్రతిపక్షం, ఆనాటి ప్రతిపక్షం, నేటి అధికార పక్షం. కుదరదంటే కుదరదు. అమరావతి రైతులు అగమ్యగోచర పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. రాయలసీమకు హైకోర్టు వద్దు, ఉత్తరాంధ్రకు లెజిస్లేటివ్ క్యాపిటల్ వద్దు, ఏది వద్దు, ఓన్లీ అమరావతి అని చెప్పారు. 5 ఏళ్ళు దొబ్బారు. కేసుల పరంపర వల్ల ఏ కేసు తెమలక రాయలసీమకు ఒక లోకాయుక్త, ఒక నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చి పడ్డాయి. 2 ఆర్గనైజేషన్స్ వచ్చి పడ్డాయి జ్యుడిషియరీకి సంబంధించినవి. హైకోర్టు మీద మాత్రమే బ్రతుకుతున్న న్యాయవాదులు మెల్లగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కేసులు, లోకాయుక్తకు సంబంధించిన కేసులు, వాటి మీద కూడా వాదించటం, ఎక్స్ట్రా ఇన్కమ్, ఎక్స్ట్రా లాజిస్టిక్స్ డెవలప్ అవ్వటం మొదలైంది. నేనేమనుకున్నా, ఎందుకంటే రాయలసీమకు ఏదో ఇస్తామన్నారు, నెక్స్ట్ గవర్నమెంట్ కనీసం కేసులు వేసిన గవర్నమెంట్ నెక్స్ట్ వచ్చి బెంచ్ ఇస్తామంటున్నారు. ఇస్తారేమో, ఈ 2 ఆర్గనైజేషన్స్తో పాటు బెంచ్ కూడా వస్తే రాయలసీమ డెవలప్ అవుతుంది, ఒక న్యాయ విధంగా అయినా సరే కనీసం డెవలప్ అవుతుంది అని సంతోషపడ్డా. ఈరోజు న్యూస్ చూస్తే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, లోకాయుక్తం తీసుకెళ్తారంట. అంత అమరావతిలోనే ఉండాలంట. కర్నూలు శాసనసభ్యులు టీజీ భరత్ గారు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. లోకేష్ గారితో కోఆర్డినేట్ చేస్తూ అటువంటివేమీ జరగవు, నేను చూసుకుంటానని. మరి ఆయన మాటలు నమ్మాలా, పత్రికల మాటలు నమ్మాలా, ఆయన చెప్పిన పుకారు అని చెప్పిన మాట నమ్మాలా, నిజంగా ఇది పుకారేనా? ఒకవేళ పుకారు అయితే ఆ పుకార్లు మళ్ళీ పుట్టకుండా చూసుకోవాలి. ఒకవేళ పుకారు కాకుండా నిజంగా మా ప్రాంతం నుంచి వెళ్ళిపోతున్నాయి అంటే ప్రభుత్వాన్ని నమ్మడానికి వీలు లేదా? మంత్రి గారిని నమ్మడానికి వీలు లేదా? ఇదేనా మాకు మీరు ఇచ్చే బహుమతి? రాయలసీమ మొత్తం తమ ట్రెడిషన్కి వ్యతిరేకంగా టీడీపీని గెలిపించుకుంటే టీడీపీ గవర్నమెంట్ మాకు ఇచ్చే బహుమతి ఇదేనా? 25 సంవత్సరాల భవిష్యత్తుని ఇస్తాను మీకు అని తొడగొట్టి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నా, ఇదేనా మీరు రాయలసీమకి ఇచ్చే బహుమతి? ఓన్లీ ఆంధ్ర ప్రాంతం డెవలప్ అయితే సరిపోతుందా? మట్టిని బిల్డింగులుగా మార్చాలన్న మీ తపనలో బిల్డింగులుగా, గృహాలుగా ఉన్న మా ప్రాంతాన్ని మట్టిగా మార్చటం తగునా? 2 ఆర్గనైజేషన్స్ మాకుంటే వచ్చిన నష్టమేంటి? జ్యుడిషియరీలో ఒక భాగం మా కర్నూలులో ఉంటూ వచ్చిన కష్టమేంటి? ఒకవేళ కర్నూలులో ఆ 2 విభాగాలుంటే లాజిస్టిక్స్ ఇంప్రూవ్ అవుతుంది, హాస్పిటాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, జనాలు రకరకాల ప్రాంతాల నుంచి కర్నూలుకు వస్తారు, పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది, ఇన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాయి. మా ఊర్లో జనాలకు అవకాశాలు దొరుకుతాయి, ఆన్లైన్ వ్యవస్థను డెవలప్ చేసుకోవచ్చు, జొమాటోలు, స్విగ్గీలు, ర్యాపిడోలు డెవలప్ అవుతాయి, జనాలకు అవకాశాలు దొరుకుతాయి. ఆ ఉన్న 2 ఆర్గనైజేషన్స్ కూడా తీసేస్తే ఏమున్నాయి కర్నూలులో? ప్రభుత్వ రంగ సంస్థలు లేవు, ఇన్స్టిట్యూషన్లు లేవు, ఫ్యాక్టరీలు లేవు. ఇక ఎందుకు బతకాలి? ఒక డాక్టర్ లాయర్కి వ్యాపారం చేయాలి, ఒక లాయర్ బట్టల దుకాణం వాడికి వ్యాపారం చేయాలి, బట్టల దుకాణం వాడు హోటల్ వాడికి వ్యాపారం చేయాలి. ఇదే సర్కిల్లో తిరగాల. ఒక ఆర్గనైజేషన్ వస్తేనే కదా ఫండ్స్ కర్నూలులోకి వస్తాయి. రాయలసీమలో డబ్బు రావాలంటే వ్యవస్థలు రావాలి కదా. ఉన్న వ్యవస్థలు కూడా వెళ్ళిపోతే డబ్బెలా వస్తుంది? ఇలాంటి పరిస్థితుల్లో ఈ 4 జిల్లాలను ఏదో 4 రాష్ట్రాలకు దత్తతన్న ఇస్తే వాళ్ళన్నా బాగా చూసుకుంటారేమో కదా.
ఆనాడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు తెలంగాణలో కలపండి కర్నూలు అని అడిగితే చాలామంది ఆవేశానికి గురయ్యారు. ఈరోజు ఆయన కరెక్ట్, ఖచ్చితంగా ఆయన కరెక్ట్. తెలంగాణలో కలుపుంటే కనీసం నిధులన్నా వచ్చేవి, కనీసం భవిష్యత్తు అన్నా కనపడేది. అటు కేసీఆర్ గారైనా కాంగ్రెస్ గారైనా. ఏం జరుగుతుంది రాయలసీమకు? ఉన్న ఆర్గనైజేషన్స్ని తీసుకెళ్ళిపోతే ఇక ఎవరు బతకాలి? డబ్బులు రావట్లేదన్న స్ట్రెస్తో అందరు రోగాలు తెచ్చుకొని ఓన్లీ డాక్టర్లు బతుకుతారు. టీజీ భరత్ గారు మంత్రివర్గంలో ప్రముఖమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన మాట ఇచ్చారు, లోకేష్ గారితో మాట్లాడి ఎట్లయినా ఆర్గనైజేషన్స్ కర్నూలులో ఉంచుతానని. ఆయన మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ట్రెడిషనల్ పొలిటీషియన్స్కి విభిన్నంగా ఆయన ఒక ఎంటర్ప్రెన్యూరల్షిప్ నుంచి వచ్చిన వ్యక్తి, నిజాయితీగా ఉంటారని నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. ఖచ్చితంగా మీరు బాధ్యత తీసుకొని ఆర్గనైజేషన్స్ కర్నూలు నుంచి వెళ్ళిపోకుండా వాటిని నిలబెట్టాలని కోరుకుంటున్నాను. ఎలాగైతే విశాఖ స్టీల్ని పోకుండా కాపాడుకున్నారో విశాఖ ప్రజలు, కర్నూలులో ఉన్న మంత్రి గారు కూడా కాపాడతారు కర్నూలు నగరాన్ని అని నేను నమ్ముతున్నాను. టీడీపీని గెలిపించడానికి జనాలు గోట్లు గుద్దకుండా గుద్దిన దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి మాట నమ్మారు. ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఇసుక గురించి మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. నేను నిజంగా నమ్మేశాను. ఇసుక మీ ఇంటికి ఉచిత ఇసుక వస్తుంది అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఇసుక దోచుకున్నారు అని పవన్ కళ్యాణ్ గారు బైక్ పగిలిపోయేలా అరిచారు. మొన్న ఇసుక గురించి మాట్లాడితే ఏంటయా ఇసుక వస్తుంది, నేను వచ్చి ఇల్లు కట్టించాలా అని చంద్రబాబు నాయుడు గారు అడుగుతుంటే ఒక క్షణం ఆశ్చర్యపోయాను. ఎలక్షన్కి ముందర ఎలక్షన్ తర్వాత ఈ బిహేవియర్లు పొలిటీషియన్స్లో కామన్. ఓకే ఫైన్, తప్పేం లేదు. మీరు అలా ఉండాలి, మేము ఇలా ఉండాలి. ఇలా ఉన్నందుకు మేము ఓటర్లు, అలా ఉన్నందుకు మీరు పొలిటీషియన్లు, తప్పలేదు సార్. కానీ రాయలసీమ మీద కొంచెం జాలి చూపించండి, కనికరించండి. దయచేసి రాయలసీమకు కొంచెం గౌరవం ఇచ్చి మా ప్రాంతాన్ని ఎదగనివ్వండి. ఎదగనివ్వద్దు సార్, కనీసం చచ్చిపోనివ్వకండి. ఆ 4 జిల్లాలను కనీసం బ్రతకనివ్వండి. ఎదగడం తర్వాత సంగతి, కనీసం బ్రతకనివ్వండి. దయచేసి పొలిటీషియన్స్కి 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ ప్రాంతాన్ని బ్రతకనివ్వండి. ఆ ప్రాంతానికి వస్తున్న నిధులు, నీళ్లు, నియామకాలు, తెలంగాణ వాళ్ళు చెప్పిన నినాదం నేను కూడా చెప్తున్నాను. మాకు కావాల్సిన నిధులు, నీళ్లు, నియామకాలు ప్రభుత్వ కొలువులు వద్దులేండి సార్, మాకు కనీసం ప్రైవేటు కొలువులన్నా ఉండనివ్వండి, ఊడిపోకుండా ఉండనివ్వండి. అది చాలు మా ప్రాంతానికి, అంతకన్నా నేనేం అడగట్లేదు. థ్యాంక్ యూ.